ఓం నమో నారాయణాయ. శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి 2025 మే 15వ తారీఖు నుంచి మే 28 వరకు చార్ధామ్ గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రని తలపెట్టాం. ఈ యాత్ర అత్యంత విశేషమైనటువంటిది. ముఖ్యంగా ఈ యాత్రని ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ఎందుకు పెట్టామంటే, ఇదే సమయములో అక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతీ నది పుష్కరాలు ఉన్నాయి. ఈ పుష్కరాలని మనము ప్రత్యక్షంగా హిమపర్వతాల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సరస్వతీ నది. సరస్వతీ నదికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఇదేమిట్రా అంటే, వేదాలలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 వేదాలు. దీంట్లో చాలా తక్కువ మందికి తెలుసు ఋగ్వేదం. కానీ యజుర్వేదము వివాహాది శుభకార్యాలకి, మంత్రభాగాలకి, దైవిక కార్యక్రమాలన్నిటికీ కూడా ఎక్కువగా ఉపయుక్తమవుతుంది. మరి ఋగ్వేదం దేనికి ఉపయోగపడుతుందండి అని మనం అడిగినట్లయితే, ఈ యొక్క యజుర్వేద మంత్రాలు, సామవేద మంత్రాలు, అథర్వణ వేద మంత్రాలకి లోపల ఉండేటువంటి తత్వాన్ని దృఢపరిచేటువంటిదే ఋగ్వేదం. ఋగ్వేదము ఇంధనము లాంటిది అని వేదం చెప్తుంది. కాబట్టి సరస్వతి అమ్మవారు ఋగ్వేదమాత అని అంటూ ఉంటారు వేదంలో. అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతీ నది మనకి భీంపూరు ఇత్యాది ప్రాంతాలలో ఆ పాయ కలవటం మనం చూస్తాం. కానీ హరిద్వార దగ్గర కూడా ఒక ప్రదేశములో ఈ యొక్క సరస్వతీ నది మనకి గంగా, యమున కలవటంలో మనం చూస్తాం. కాబట్టి ఇది హిమపర్వతాల నుంచి కిందకి జారింది. కాబట్టి ఈ హిమపర్వతాలలో ఉన్నటువంటి బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి యాత్రని ఈ సమయంలో పెట్టాం. దీనికి మాతో పాటుగా ఒక 22 మందిని తీసుకువెళ్ళాలి అని మేము అనుకున్నాం. దీనికి అయ్యే ఖర్చు 38,000 రూపాయలు. హైదరాబాదులో 15వ తారీఖు రాత్రి బయలుదేరతాం. 17వ తారీఖు పొద్దున ఢిల్లీలో దిగుతాం. ట్రైన్లో అయ్యే భోజనం ఖర్చుని మనం భరించుకోవాలి. మనము 17వ తారీఖు పొద్దున ఢిల్లీలో దిగినప్పటి నుంచి హరిద్వార్కి చేరుకుంటాం మధ్యాహ్నంకి. అక్కడ మనము విశ్రాంతి తీసుకుని సాయంకాలం గంగాహారతి చూసి, దాని తర్వాత 18వ తారీఖు పొద్దున నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. మనము కేదార్నాథ్లో వెళ్ళేటువంటి హెలికాప్టర్ కానీ, డోలీ కానీ, లేకపోతే పల్లకీలో తీసుకువెళ్ళటానికి కానీ అయ్యే ఖర్చును మనం భరించాలి. ఈ యొక్క ఢిల్లీలో ట్రైన్ దిగినప్పటి నుంచి మళ్ళీ ఢిల్లీలో మనము ట్రైన్ ఎక్కేంత వరకు వసతి, భోజనము, పలహారము, రాత్రికి భోజనము ఇవన్నీ కూడా హైదరాబాద్ అడ్వెంచర్స్ వారితో మనం మాట్లాడి మనకి సౌలభ్యంగా మనము దీనిని పెట్టుకుని చేసాం. దీంతో పాటుగా ప్రతి ధామములో కూడా శివకేశవుల యొక్క ఆరాధనని చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ యాత్ర. అవకాశము ఒక 4 నుంచి 5 మంది వరకే ప్రస్తుతం ఉన్నది. తొందరగా మీరు వచ్చేటువంటి వారు మీ యొక్క వివరాలని కింద నా నెంబర్ పెట్టాను కదా, నాకు కాంటాక్ట్ అయ్యి చెప్పండి. జై శుభంకరి.